నైని నిజంగానే తవ్వాలా? ఖచ్చితంగా తవ్వి తీరాలి. ఈ మట్టిలోనే తిలోత్తమత్తయ్య గారిచ్చిన మనీ ప్లాంట్ ని నాటుదామనుకున్నాం కదా. ఇక్కడ తవ్వితే చెట్టుకు డబ్బులు కాస్తాయన్న మాట నిజమయ్యే అవకాశం ఉంది. త్వరగా వెళ్ళండి బాబు గారు, వెళ్ళండి. తీసుకురండి బాబు గారు. మై గాడ్, ఏం జరుగుతుందో ఏంటో అని టెన్షన్తో చచ్చిపోయేలా ఉన్నాను. ఇదంతా రికార్డ్ చేస్తేనే బెటర్. నైని ఐరన్ తగిలినట్టు సౌండ్ వస్తుంది. ఇక్కడే తవ్వు. నైని ఇనపెట్టుంది. చెప్పాను కదా బాబు గారు. అవును నైని, నువ్వు అన్నది 100% నిజం. పద బయటికి తిద్దాం. బాబు గారు పెట్టని తెరవండి. తాళం లేదు నైని. అదేంటి బాబు గారు? ఇది ఓపెన్ అవ్వాలంటే దీనికి కోడేదో ఉన్నట్టుంది. అలా ఎలా బాబు గారు? కష్టమే, బద్దలు కొడితే కానీ తెరవలే. బంగారం లాంటి పెట్టె బాబు గారు. పెట్టె ఇనపదే, బంగారంది కాదు. అందులో ఉందేమో, ఎవరికి తెలుసు? విశాలాక్షమ్మ తల్లికే తెలియాలి. బలవంతంగా ఓపెన్ చేయాలని చూస్తే చేతికి గాయం అయ్యేలా ఉంది. ఇప్పుడు ఏం చేద్దాం బాబు గారు? పడుకుందాం. అదిగో కోడి కూడా కూసింది. కాసేపు ఉంటే తెల్లారిపోతుంది. మరి ఇది ఇలాగే వదిలేస్తారా? ఇంట్లో పెడదాం, పట్టండి. పట్టండి.
పెట్టె బయటపడింది, కానీ అందులో ఏముందో బయటపడాలి. మమ్మీ, కసి వచ్చింది. పైకి రావాలన్న కసి నీకొచ్చినా బావుండేది వల్లభ. ముందు భూమి లోపల నుంచి పైకేం వచ్చిందో చూడండి ఆంటీ. ఎక్కడా? ఇక్కడ. విశాల్ నైని గొంతు తవ్వుతున్నారెందుకు? మనీ ప్లాంట్ నాటడానికేమో. వల్లభ, దానికి మట్టే కావాలనేం లేదు. నైన్ ఇలా అడ్జస్ట్ అయ్యే గుణం ఉంది. సీసాలో నీళ్లు పోసిపెట్టినా మనీ ప్లాంట్ పెరుగుతుంది. ఓకే మమ్మీ, కానీ అంత పెద్ద గొయ్యి ఎందుకు తీస్తున్నారు? నాకు తెలుసు, కానీ నేను చెప్పడం కన్నా కల్లారా మీరు చూస్తేనే థ్రిల్ ఉంటుందంటీ. నేను రికార్డ్ చేసిన వీడియో చూపిస్తున్నాను. అబ్బో, బానే బిల్డప్ ఉందే. బాక్స్ బరువుంది. అయినా ఇంట్లో పెట్టుకోవచ్చుగా. అస్తమానం తవ్వి చూసుకోవాలంటే ఎంత కష్టం. వల్లభ, సిల్లీగా మాట్లాడుకు. ఎప్పటిదో ఎవరు దాచిపెట్టారు ఆ పెట్టెని? ఇప్పుడు విశాల్ నైని వాళ్ళు బయటికి తీశారు. ఆ, అంటే మమ్మీ చందమామ కథలో చదివినట్టుగా. నువ్వు చదివావా? లేదు, ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. పూర్వీకులు దాచిపెట్టిన లంకె బిందులు అదృష్టవంతులు వెలికి తీసినట్టు వీళ్ళు దీన్ని బయటికి తీశారు. ఎగ్జాక్ట్లీ. పుండరీనాథం గారు తాయెత్తులో ఉండే చీటీలో రాసింది కూడా ఇదే. నయని చెట్టుకు డబ్బులు కాస్తాయని ఇండైరెక్ట్ గా ఉంది. ఆ చెట్టు నాటిన చోటే, ఐ మీన్ ఆ ప్లేస్ కిందనే ఈ బాక్స్ ఉంది. తవ్వి తీశారు. అందులో ఏముందో చూసావా? ట్రై చేశారా ఆంటీ? బట్ అది ఓపెన్ కాలేదు. ఏ, ఎందుకని నువ్వు అడగలేదా? జోకులు వేయకు వల్లభా. తెల్లారేంత వరకు కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూసి వీడియో షూట్ చేసుకుని వచ్చాను. ఫ్రెష్ అప్ అయ్యి వచ్చావుగా, టిఫిన్ చేసి పడుకో. నిద్ర పట్టదు. అందులో ఏముందో తెలుసుకునేంతవరకు టెన్షన్గానే ఉంటుంది. అవునా ఆంటీ? కానీ అడగలేము. నయని ఇంట్లోకైనా రానిస్తుందా? మనం వెళ్ళకూడదు. వాళ్ళ చెల్లిని పంపించాలి. అందులో ఏముందో తెలుసుకోవాలి. ఓపెన్ కాలేనప్పుడు వాళ్ళకి మాత్రం ఏం తెలుస్తుంది? నైని అంత ఈజీగా దేన్ని వదిలిపెట్టదురా. కడుపుతో ఉన్నా సరే సైకిల్ తొక్కి 10 లక్షలు గెలిచింది. అంత పెద్ద గొయ్యి తవ్వడానికి భర్త పక్కన సాయంగా నిల్చింది. ఖచ్చితంగా ఆ బాక్స్ ని ఓపెన్ చేయగలదు. ఈ లోపే మనం సుమనని పంపించాలి. తెలివిని ఉపయోగిస్తూ ఆరా తీయగలగాలాంటి. మనం అక్కా చెల్లెళ్ళం పెట్టెలో ఉన్నది పంచుకుందామంటే నాయని వినదు. సుమనకేం చెప్పాలో నాకు తెలుసు కదా. గుడ్ మార్నింగ్ నైని. బాబుగారు, ఈ పెట్టెను ఇక్కడికెందుకు తీసుకొచ్చారు? అరే, ఇది పెట్టి కాదు, ఇప్పుడు
డైనింగ్ టేబుల్. ప్లేట్ ఇవ్వు. దీనిలా మీద పెట్టుకొని సరదాగా కబుర్లు చెప్పుకుంటూ తినేయడమే. ఆహా ఏమి రుచి అనరామై మరచి. నైని టిఫిన్ అదిరిపోయింది. పోయి నైని మేడం, ఏంటి బెదిరిపోయేలా చూస్తున్నావు? కొంపదీసి ఇందులోనే ఇద్దరం అడ్జస్ట్ చేసుకోవాలా ఏంటి? చెప్పు, మిగిల్చే ప్రయత్నం చేస్తాను. తమరు డైటింగ్ అంటూనే ఎంత పుష్టిగా తింటారో నాకు తెలుసు బాబుగారు. దిష్టి పెట్టుకోయ్, కడుపు నిండా తినాలని నువ్వే చెప్తావుగా. నా దిష్టి మీకు తగిలేలా ఉంటే ఇంకా బావుండు. ఇదేం కోరిక నైని? పొద్దు పొద్దున్నే నాకు జ్వరం వస్తే బావుంటుంది అని కోరుకునే భార్యని నిన్నే చూస్తున్నాను. తమరు కళింగ దేశపు మహారాజులు, మీకు 10 భార్యలు, అందులో నేనొక దాన్ని. మరి సమాధానం చెప్పమని నేను నిన్ను అడుక్కుంటాను గాని ఉడుక్కోకుండా నువ్వు వివరించు. ఎంతో కష్టపడి తవ్వి ఈ పెట్టెను బయటికి తీస్తే మీరు దీన్ని డైనింగ్ టేబుల్ కింద వాడేసుకుంటున్నారెందుకు? ఓ, అదా నీ రుసరుసుకి కారణం. ఒక్క నిమిషం ఆగు, చట్నీ అద్దుకుని తింటూ చెప్తాను. తెల్లారేంత వరకు ఒళ్ళు హూనమయ్యేలా కష్టపడి తవ్వి బయటికి తీసిన ఈ పెట్టె తెరుచుకుందా? లేదు. సీక్రెట్ కోడ్ ఏం పెట్టారో తెలీదు. బద్దలు కొడదామంటే తాతగారి పెట్టెని బద్దలు కొట్టాలంటే మనసు రావడం లేదు. ఇంత పెద్ద పెట్టి ఎందుకు పనికి రాకుండా ఉంది అంటే అదోలా ఉంది నైని. అందుకని తమరు దీన్ని ఈడ్చుకొచ్చి తినడానికి ఏర్పాట్లు చేసుకున్నారా? యా, ఒక్కరే బానే పెట్టేశారే. అరే అదేం విచిత్రం నైని, తవ్వి బయటకు తీసినప్పుడు నీలా బరువు ఉండేదా? మీరిలా అంటారని నాకు తెలుసు. ఇప్పుడెలా ఉందని అడగవే. ఎలా ఉంది పాపం? ఇద్దరం ఒక్కటై స్వర్గం వైపు అడుగులేసేటప్పుడు ఎంత తేలిగ్గా ఉంటుందో అలా ఉంది ఇప్పుడు. ఈ వేషాలకేం తక్కువ లేదు. గాయత్రమ్మ గారు పుట్టనివ్వండి, అప్పుడు మీ సంగతి. మా చిట్టి తల్లికి కంప్లైంట్ ఇస్తాను అంటాం, అంతేగా? మా అమ్మ నన్నేమందు. తిట్టదు గాని మీ ముక్కు పిండి మీ చెవులు మెల్లేసి మీ చెంపల మీద చిట్టి చిట్టి రొట్టెలు చేయకపోతే అప్పుడు అడగండి. నన్ను కొట్టించడానికి మా అమ్మని కనేలా ఉన్నావే. అయితే ఇంకో స్ట్రాంగ్ అవ్వాలి. వెళ్ళి ఇంకో 2 ఇడ్లీ తీసుకురా. ఇంకెన్ని తింటారింకా? తర్వాత తగ్గాలని ప్రాంగణం చుట్టూ పరిగెడుతుంటారు. ఈ పూటకి చేయి కడుక్కోండి. నైని చట్నీ మిగిలింది, వేస్ట్ అయిపోతుంది. ఏం పర్లేదు, ఈ ప్లేట్లో నేను తింటానులే. నైని 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 ఈ ఆడాళ్ళు డిసైడ్ అయ్యాక దాన్ని మార్చే మగాళ్ళు మళ్ళీ వీళ్ళ కడుపులోనే పుట్టాలనుకుంటా. టిఫిన్ చేసావా సుమనా? చేశానత్తయ్య గారు. మళ్ళీ తిను. ఇందాకే తిన్నానని నువ్వు చెప్పినా నీ కడుపులో పెరుగుతున్న బిడ్డైతే చెప్పలేదు కదా. 2 ప్రాణాలను బ్యాలెన్స్ చేసుకోవాలంటే బాగా తినాలి. సుమనకు తినడం కన్నా తన గురించి గొప్పగా వినడం ఇష్టం ఆంటీ. డెలివరీ అయ్యాక కోటీశ్వరరాలు అయిపోతుంది కదా. అప్పటిదాకా అంటే 6 నెలలు ఆగాలి వల్లభ. కానీ వాళ్ళక్క నైని మాత్రం అప్పుడే శ్రీమంతురాలైపోయింది. తను చాలా అదృష్టవంతురాలు. ఏమంటున్నారు అత్తయ్య గారు?
మా అక్క కొత్త బిజినెస్ స్టార్ట్ చేయకముందే కోట్లు ఎలా సంపాదిస్తుంది? కసి టీజర్ చూపించు. పెట్టని తీశారు, ఏముంది ఇందులో? తెలుసుకోవాలనుందా? అవును బావగారు, అంత కష్టపడి తీశారంటే చాలా విలువైనదే ఉంటుంది కదా. చెప్పాను కదా, ఆ పెట్టె వల్లే మీ అక్క జాతకం మారిపోయిందని. నగలు చీరలు కొనేసుకుందా? ఎన్ని కార్లలో తిరుగుతుందో, ఇక్కడెక్కడ షాపింగ్ చేస్తుందో కదా అత్తయ్య గారు. ప్రస్తుతానికైతే ఏవీ లేనట్టే నటిస్తోంది. ఆ పెట్టెలో ఏముందో నువ్వు కనుక్కొని వీలైతే అందులో ఉన్నది నువ్వు కూడా తీసుకుంటే నా చిన్న కోడలు బాగుపడిందన్న ఆనందం నాకు ఉంటుందిగా సుమనా. మీదెంత మంచి మనసు అత్తయ్య గారు. మీలా మా నాయనక్క ఆలోచించి ఉంటే ఈ పాటికి నాకు కబురు పంపి ఇంటికి రమ్మనేది. రమ్మనదు గాని నువ్వే వెళ్ళాలి. ఎలా అన్నది ఆలోచించాలి. అయినా ఈ పాటికి నీకు అర్థమై ఉండాలి. ఏంటి మంతనాలు జరుపుతున్నారు? నువ్వెలాగూ కేర్లెస్ గా ఉన్నావు. సుమననైనా జాగ్రత్తలు తీసుకుని ఈ ఇంటికి వారసులు నిమ్మని చెప్తున్నావు. హలో నాథా, గర్భమే సురక్షితమైన పెట్టే అని ఆ అర్భకులకి ఏం తెలుసు? హాసినక్క కూడా పెట్టె గురించి మాట్లాడుతోంది. అంటే మీరేమన్నా వాటి గురించి డిస్కస్ చేశారా? లేదు, దేనికైనా రాసి పెట్టుండాలి అంటున్నాను. ఓ అవును కదూ, రాసి పెట్టి ఉండాలంటే నేనేమో పెట్టెలోనే రాసి ఉందేమో అనుకున్నాను. రాసులు పెట్టా మనకెప్పుడు దొరకాలమ్మా? నైని లాంటి మహర్జాతకులకు దొరుకుతుందే తప్ప మీకు దొరకదు. విషయం వీళ్ళకి తెలియకపోయినా పెట్టె గురించి మాట్లాడుతున్నారు. నాయనికే దొరికినా సుమనకేమైనా ఇస్తుందా ఏంటి? ఎందుకు ఇవ్వదు బావగారు? తోడబుట్టిన దాన్ని అడిగే హక్కు నాకు, ఇచ్చే బాధ్యత తనకు ఉండదా? ఇంకా ఏం తక్కువ వచ్చిందని ప్రతిదీ కావాలంటావెందుకు? మీరు పోటుగాడిలా కోట్లు సంపాదిస్తారని నేనిక్కడే ఉండాలా? ఇక్కడ ఉండలేకపోతే నీ పుట్టింటికి పో. పుట్టింటికి ఎందుకు పోతాను? మా నాయనక దగ్గరికి పోతాను. ప్రాంగణంలో నువ్వు ఉండలేవని ఏ పూజకు వెళ్ళలేదు కదమ్మా. ఊరికే నాన్న అలా అంటే మనం వెళ్ళొద్దని బతిమలాడతామని. నువ్వసలే కోపిష్టివి కదా విక్రాంత్. ఉండమని అడగనుగాక అడగువు. అంటే ఏంటే? సుమన వాళ్ళ అక్క దగ్గరికి వెళ్ళిపోవాలా? ఏమంత గొడవైందని ఇలా అనేసుకుంటున్నారు? పాపం సుమన మనసు నొచ్చుకుందనుకుంటా, అందుకే వెళ్తానంటోంది. సంపాదించలేని మొగుడంటే ఎవరికైనా చిరాకే. నాకు కూడా అంతే, కానీ నేను పోను. బయటికి లోపలికి వెళ్లి రావడం మా ఆయనకి అలవాటే. నువ్వు నోరు మూసుకుంటావా? రోషం వచ్చింది నాకు కాదు, సుమనకి. వల్లభ ఊరుకోరా. అలా అంటే నిజంగానే తను వెళ్ళిపోతానంటుంది. వెళ్ళమనండి. ఉండమని ఎవరన్నా అడిగారా ఏంటి? అలాగంటే నేను ఇప్పుడు బయలుదేరిపోతాను. నా లగేజ్ బ్యాగ్ ఎక్కడుంది? రూమ్ లోనే పడుంటుంది. పోతాను. సుమనా, సుమనా, సుమనా! చిన్న చిన్న విషయాల్ని పెద్దగా చేసుకుంటారేంట్రా? నాన్న ఒక్కరోజు కూడా ఉండలేస్తాను. రేపు తిరిగి రాకపోతే అప్పుడు అనండి. మొత్తానికి బానే డేర్ చేస్తోంది. ఒక్క పూటైనా ఉంటుందో ఉండదో? తిలోత్తమా, నువ్వైనా చెప్పాలి కదా. వాళ్ళేమైనా చిన్నపిల్లలా? అయినా సుమనేం బయటికి వెళ్ళట్లేదులేండి. వాళ్ళక్క దగ్గరికే కదా, ఉండలేకపోతే వచ్చేస్తుంది.
ఒక్కసారి వెళ్తే చాలు పని అయిపోతుంది. ఏం పని? అదే తన పని అయిపోయి డీలా పడిపోతుంది అంటుంది. ఓ అలాగా, సరే వెళ్ళనివ్వండి వెళ్ళనివ్వండి. నెక్స్ట్ ఏంటో చూద్దాం.